రాజు ఇక్కడేనా కంప్లైంట్ ఇచ్చింది 229 ఇదే అబ్బా సార్ మా చెల్లికి ఎప్సారం చేయిస్తున్నారు సార్. ప్లీజ్ సార్ కొంచెం మీరు అర్థం చేసుకుని మా చెల్లిని కాపాడండి సార్. 3 రోజుల నుంచి అన్నం కూడా పెట్టట్లేదు సార్. చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. ప్లీజ్ సార్. అసలు ఏమైందమ్మా? బయటకు ఇలా వచ్చింది సార్. తనతో వస్తే ఏమంచి తనతో ఇలా ఎప్సారం చేయిస్తున్నాడు సార్ ఒక అబ్బాయి. ఇగో చెల్లి 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 అసలు ఏమైందమ్మా? అసలు ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి. అతని దగ్గర 50,000 తీసుకున్నాం సార్. ఆడు 50,000 గురించి నా చెల్లిని చాలా హింసలు పెడుతున్నాడు సార్. నేను లొంగలేదని మా చెల్లి బయట కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టాడు సార్. చెల్లి రా చెల్లి సార్ ఇవన్నీ నెల చేశాడు. గాయాలు నువ్వు పోరా, అందులో పోను, అలా పో. రాజు ఇక్కడేనా కంప్లైంట్ ఇచ్చింది 229 ఇదే అబ్బా సార్ మా చెల్లికి ఎప్సారం చేయిస్తున్నారు సార్. ప్లీజ్ సార్ కొంచెం మీరు అర్థం చేసుకుని మా చెల్లిని కాపాడండి సార్. 3 రోజుల నుంచి అన్నం కూడా పెట్టట్లేదు సార్. చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. ప్లీజ్ సార్. కాపాడండి సార్. బాధపడకమ్మా. మీరు పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేశారు, మేము వచ్చాం. యాజ్ ఏ పోలీసే మీకు న్యాయం చేసే వెళ్తాం. అసలు ఏమైందమ్మా? బయటకు ఇలా వచ్చింది సార్. తనతో వస్తే ఏమంచి తనతో ఇలా అపచారం చేయిస్తున్నాడు సార్ ఒక అబ్బాయి. 3 days నుంచి అలాగే చేస్తున్నాడు సార్. బంధించారు సార్. ఇప్పుడు ఎక్కడ ఈ రూమ్ లో ఉన్నారు. చూపెట్టు నాకు చూపెట్టు. రండి సార్. రాజు కెమెరా తీసుకురా. రా బాబు రా. బాధపడకమ్మా. లైట్స్ అయిపోయి రాజు, లైట్స్ అయిపోయి. బాబు నువ్వు షూట్ చేయి. లైట్స్ చూడు, లైట్స్ ఎక్కడ చూడు. ఇగో చెల్లి 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 ఏ బాబు ఇక్కడ షూట్ చేయి. 3 రోజుల నుంచి తిండి కూడా పెట్టుకుంటే చాలా హింసలు పెడుతున్నాడు సార్. చెల్లి అసలు ఏమైందమ్మా? అసలు ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి. అతని దగ్గర 50,000 తీసుకున్నాం సార్. ఆడు 50,000 గురించి నా చెల్లిని చాలా హింసలు పెడుతున్నాడు సార్. నేను లొంగలేదని మా చెల్లి బయట కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టాడు సార్. ఇస్తున్నాడు సార్ దాని చేత. అబ్బాయి సార్ పేరేం పేరు? కుమార్ సార్ అబ్బాయి పేరు. రాజు వాడు ఎవడు? కుమార్ ఆడ చూడు. ఇక్కడ ఉంటాడు చూడండి సార్. చెల్లి రా చెల్లి ఇదిగో చూడండి సార్ ఇవన్నీ నెల చేశాడు. గాయాలు రాజుగారు ఫస్ట్ ఇమీడియట్లీ తీసుకురండి అక్కడికి. ఎవడా యూజ్లెస్ ఫెలో. ఏం చేసావు? నువ్వు పోరా, అందులో పోను, అలా పో. కూర్చోవాలా. సో ఇప్పుడు చెప్పరా
ఇప్పుడు ఏం జరిగిందని చెప్పు. వింటున్నా వినడానికి మాటలు తిన్నంగిరాని నేను లొంగట్లేదని మా చెల్లి తీసుకుని వస్తావా? అరే యూజ్లెస్ ఫెలో, ఇది ఏంద్రా ఈ కేసు ఏంట్రా? సరదా బయట ఈ కేసులో పెట్టడం ఏంట్రా? ఈ అమ్మాయిని కేసులో పెట్టడం ఏంట్రా? ఎలా ఉందిరా అమ్మాయి చూడరా. ఏమైనా రాజు కొన్ని వాటర్ తీసుకో. అరే ఎన్ని రోజులు అయితే నా అమ్మాయికి ఫుడ్ ఇట్లా లేకుండా కావాలని ఇదంతా చేస్తున్నారు. నువ్వు ఆగమ్మా నువ్వు. అరే ఆమె చేసేదానిలో న్యాయం ఉందిరా. ఆమెకి తిండి తిప్పలు లేకుండా నువ్వు ఆ సెల్లులు వేసావు కాబట్టి కళ్ళు పడిపోయింది. నువ్వు ఆగు అన్నా నేను. అమ్మ ఏం జరిగింది చెప్పు. సార్ వీడి దగ్గర ఒక 50,000 తీసుకున్నాను సార్. నేను తీసుకుంటే 2 రోజులు 3 రోజుల్లో ఇచ్చేస్తానన్న. ఇది సడన్ గా బయటకు వచ్చింది. నేను లొంగట్లేదని దీన్ని తీసుకొచ్చి బంధించి వీడే నాకు ఫోన్ చేసి పలానా రోజుగా మీ చెల్లిని నేను తీసుకొచ్చాను, నువ్వు 50,000 ఇస్తావు, మీ చెల్లితో అపచారం చేయించాలా అని అంటున్నాడు సార్. నువ్వన్నా లేదా? ఎవరు అబద్ధాలు ఆడుతున్నావు? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఎవరు కావాలని దేనికి పెడతావు? ఆగమ్మా రే, ఈ నెంబర్తో మొత్తం ట్రేస్ చేసి అతి లిస్ట్ది ఏంట్రా? ఈ లిస్ట్ ఏంట్రా? నువ్వు ఎన్నిసార్లు చేసావురా ఫోన్లు వాళ్ళకి? మొత్తం ఎంక్వైరీ చేసుకుని ఎవిడెన్స్ తోటే వచ్చా. అర్థం అవుతుందా? నువ్వు చేసే ప్రతి దందా నాకు తెలుసు. వీళ్ళు కాకుండా 10 మందిని దించావు. 10 మందిని ఈ ఫీల్డ్లో దించావు. నువ్వు వ్యభిచారం అనే రొంపులోకి దించావు. యూజ్లెస్ రాజు ఫైల్ చేయి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఏమేమి సెక్షన్లు వస్తాయి తెలుసా? 3, 4, 5 ఇట్లా వేసుకుంటూ పోతే 100 సెక్షన్లలో పోతాడు. కనీసం ఒక 5 నుంచి 10 సెక్షన్లు స్పాట్లు వేసేస్తా. నీ జీవితం మొత్తం కొలాప్స్. అర్థం అవుతుందా? వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతా ఉంటే వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నీకు లొంగితే ఒక తిరిగా, లొంగకపోతే ఇంకో తిరిగా. సార్ ఈ అమ్మాయి మైనర్ సార్, కోకో చట్టం కింద వస్తుంది. 18 years బిలో మైనర్ రా. మైనర్ను హరాస్మెంట్ చేస్తున్నావు సెక్సువల్గా. యూజ్లెస్ ఫెలో. ఏమన్నా నీకు సెన్స్ ఉందారా రాజు? పక్కా పోక్సో చట్టం నిన్ను వేసేసాడు. లాభం